యువరాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. ఇవాళ మనం ఆహ్వానించిన వెంటనే తీరిక చేసుకుని మన స్టూడియోకి ఇచ్చేశారు సుప్రసిద్ధ సినీ నటులు అండ్ ఆల్సో సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎం కోటేశ్వరరావు గారు. నమస్కారం కోటేశ్వరరావు గారు. నమస్కారం శ్రీకాంత్ గారు. పరిచయ వాక్యాలు అవసరం లేదు మీ గురించి. పరిచయ వాక్యాలు, ఏ సినిమా చేశారు, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఇవేవి వద్దు. అవి కాకుండా మనం జనరల్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్లీ టాక్ జనరల్ గా మాట్లాడుకుందాం. కరెంట్ టాపిక్స్ తప్పకుండా. ఇప్పుడు నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా అండి. మీరు నన్ను అడుగుదాం అందుకని మీరు ఇండస్ట్రీలో ఫుల్ టైం ఉన్నారు. నేనేదో వచ్చి వేషాలు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. బట్ నేను ఫాలో అవుతున్నాను. ఈ మధ్య ఈ థియేటర్స్ రెంటల్ విషయం, పర్సంటేజ్, దెన్ ఎగ్జిబిటర్స్ స్ట్రైక్ అంటూ ఉన్నారు కదా, అది ఎక్కడి వరకు వచ్చిందని మీకు ఐడియా ఉందా? 7.5% ఇవ్వడానికి, పర్సంటేజ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్లో అంగీకరించడం జరిగింది. అంటే ప్లస్ రెంటా? ప్లస్ రెంట్. ఇప్పుడు మాకు కూడా అదే కావాలని నిన్నటి నుంచి తెలంగాణ ఎగ్జిబిటర్స్ సెక్టార్ వాళ్ళు పట్టుబట్టారు. ఓకే. పట్టుబట్టిన తర్వాత ఇప్పుడు దానికి సునీల్ నారాయణ గారు హాజరు కాలేదు. అట్లాగే సునీల్ నారాయణ గారి మీద మిగతా నిర్మాతలందరూ వాళ్ళు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ సెక్టార్ వాళ్ళు పట్టుబట్టి వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళు పెద్ద సినిమాని ప్రస్తావించారు. వాళ్ళు అనింది ఏంటంటే, మేము 2008 నుంచి అడుగుతున్నాము పర్సంటేజ్ సిస్టము, అసలు ఇప్పటి వరకు కూడా నేను పట్టించుకున్న నాదులు లేడు. ఇప్పుడు ఈ సినిమా సమయంలోనైనా మేము ఇట్లా బెంకంగా మేము ఉండకపోతే ఇది మాకు న్యాయం జరగదు, అవసరమైతే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం అనేటటువంటి వ్యాఖ్యలు నన్ను వాళ్ళు చేసి. ఎవరు ప్రొడ్యూసర్స్ లేకపోతే థియేటర్స్? అంటే ఇక్కడ 7.5% థియేటర్స్ కి ఇచ్చి ప్లస్ రెంట్ కూడా ఉంది కదా. అది పెద్ద సినిమాలకి బాగానే ఉంటుంది. చిన్న సినిమాలకి అది ఎట్లా ఉంటుంది? అసలు ఏమాత్రం అసలు చిన్న సినిమాలకి ఫేవరబుల్ గా ఉండదు. ఉండదు. యాక్చువల్గా ఇది వీళ్ళు కొంచెం ఆలోచించి లేట్ అయినా కూడా, అఫ్కోర్స్ పెద్ద సినిమా ఇది బయటకు వచ్చేసేయాలి, ఆడాలి, అందరికి డబ్బులు రావాలి, అందరికి సంతోషంగా ఉండాలి కూడా. కాకపోతే ఈ పర్సంటేజ్ సిస్టము ప్లస్ రెంటల్ సిస్టమ్ అనేది ఎలా ఉండాలంటే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. అంటే నా అభిప్రాయం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాకు ఒక థియేటర్ ఉంది, అంటే మా క్లోజ్ రిలేటివ్స్కి, అందులో ఫైనాన్షియల్గా నేను ఎందులోనూ లేను, క్లోజ్ రిలేటివ్స్కి ఉంది. వాళ్ళకి ఎప్పుడు అడగడం అన్నీ చేస్తూ ఉంటాను. ఆ థియేటర్ ఈ సంవత్సరం వచ్చేసి వాళ్ళకి రెంట్ ఇచ్చింది ఒక అఖండ 2కి, ఆ తర్వాత మన శంకర్ వరప్రసాద్కి వాళ్ళకి ఇచ్చింది. తర్వాత సినిమాలకి రెంట్ ఇవ్వలేదు. ఎవరైతే లీజ్ తీసుకుంటారో. అక్కడ ఏం జరిగిందంటే, అఫ్కోర్స్ వాళ్ళు 20 మంది 10 మంది వస్తున్నారా, ఇంకా రెంట్ మనం ఏం అడుగుతాం అని చెప్పేసి మేము అడగడం లేదు. ఇప్పుడు థియేటర్ ఓనర్స్ కూడా చాలా హంబుల్గా ఉంటున్నారు, ఎవరైతే లీజ్ ఓనర్స్ ఉన్నారో. అయితే ఇక్కడ మీరు 7.5% ఏదైతే అన్నారో అది ఎవరికి వెళ్తుంది? లీజ్ ఓనర్స్కా లేదా థియేటర్ ఓనర్స్కా? థియేటర్ ఓనర్స్కి. షూరా? నాకు డౌట్. థియేటర్ అదే సందేహం ఉంది మీకు. లీజ్ ఓనర్ వేరు, థియేటర్ ఓనర్ వేరు. సపోజ్ మీది థియేటర్ కట్టి ఉంటే నేను లీజ్ తీసుకొని నేను రన్ చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను మీకు వారానికి 30,000 ఇస్తాను అనుకుందాం. అంటే చిన్న సి సెంటర్స్ గురించి చెప్తున్నాను. నేను ప్రొడ్యూసర్ దగ్గర నా ఇష్టం 90,000 కూడా తీసుకుంటున్నాను. మీకు తెలుసు నేను ఎంత తీసుకుంటున్నాను, నాకు తెలుసు. మీరు అడిగితే నేను చెప్పేది ఏంటంటే, లాస్ట్ 2 months నుంచి థియేటర్స్ సినిమాలు లేవు కాబట్టి నేను అక్కడ తీసుకుంటున్నా, నాకు వర్కౌట్ అవ్వాలి కదా అని చెప్పేసి నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మీకు చెప్తున్నా. ఇట్ మే బి కరెక్ట్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సర్వైవల్ కావాలంటే. అటు ఇండైరెక్ట్గా ఏమవుతుంది, ఏదైతే ఆడే సినిమా ఉందో అక్కడ 90,000 తీసుకుంటున్నాం, ఆడని సినిమాకి ఏమవుతుందో ఎవరికి తెలియదు. అల్టిమేట్గా యాక్చువల్ ఓనర్ కూడా హ్యాపీగా లేరు. సో ఇది కూడా యాక్చువల్గా వీళ్ళు కన్సిడర్ చేసి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు మీరు అన్నారు ఆంధ్ర థియేటర్స్ వాళ్ళు ఒప్పుకున్నారు అంటే 7.5%. అండ్ అక్కడ లీజ్ ఓనర్స్ ఇక్కడ లీజ్ ఓనర్స్ ఒకరేనా? అక్కడ ఒప్పుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఒప్పుకోవడానికి ప్రాబ్లం ఏంటి? ఇవన్నీ ఉంటాయి కదా. ఇది ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఓవర్ నైట్ దీన్ని అడ్రస్ చేయడం అనేది చాలా సాధ్యపడదు. ఎందుకంటే ఇప్పుడు దీన్ని కాంప్లికేటెడ్ కూడా చేయొచ్చు. ఓకే, లీజ్ పర్సంటేజ్ అడిగారు మీరు సినిమా, మరి సినిమా ఫ్లాప్ అయితే మీరు పర్సంటేజ్ ఇస్తారా ఎవరినేమన్నా? ఇది కాంప్లికేటెడ్ చేయడానికి, అంటే కాంప్లికేటెడ్ చేసి మ్యాటర్ సాల్వ్ కాకుండా ఉండాలంటే ఇట్లాంటివి కూడా పెట్టవచ్చు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ లీజ్ పర్సంటేజ్ కావచ్చు, రెంటల్ కావచ్చు, చిన్న సినిమాకి పెద్ద సినిమాకి కంఫర్టబుల్గా ఉంటే, ఈ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కూడా చిన్న సినిమాలు చేస్తే, పెద్ద డైరెక్టర్లు కూడా చిన్న సినిమాలు చేస్తే, ఎందుకంటే ఈ మామూలుగా మనం ఏ బిజినెస్లో కూడా, సే ఫర్ ఎగ్జాంపుల్
ఒక పెన్ను తయారు చేస్తే 2.5 రూపాయలు అయితే దాన్ని మ్యాక్సిమం 8 రూపాయలకి అంతగా అమ్ముతారండి. అంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్ కాస్ట్ కావచ్చు, ఇదన్నీ కావచ్చు ఇవన్నీ. కానీ సినిమా ఇండస్ట్రీలో సినిమా ఒక్క దాంట్లోనే 2 కోట్లు పెట్టి తీసిన సినిమా కూడా 20 కోట్లు ఇస్తుంది. 20 కోట్ల సినిమా పెట్టి తీసిన సినిమా 200 కోట్లు ఇస్తుంది. అవును, అది ఒకటే ఉంది. అది ప్లస్ సేమ్ 200 కోట్లు పెట్టిన సినిమా టోటల్ మటాష్ చేసే సినిమాలు కూడా ఉన్నాయి మనకి. సో కాబట్టి దీన్ని ఏ ఫీల్డ్తో కూడా కంపేర్ చేయడానికి వీల్లేదు. బట్ అల్టిమేట్గా ఏంటంటే అందరూ ఇప్పుడు యాక్చువల్గా ఈ ఇండస్ట్రీని బతికించే ఇండస్ట్రీకి ఒక గ్లామర్ ఇచ్చే ఫస్ట్ సోల్జర్ ఎవరయ్యా అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఏనండి. అద్భుతం. మీరు ఒప్పుకుంటారు? అంగీకరిస్తాను పూర్తి స్థాయి. ఎలా అంటే మల్టీప్లెక్స్లో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ అప్పట్లో మీకు చూస్తే రామారావు గారి సినిమా అడవిరాముడికి చిల్లర గంపల్లో తీసుకుని వెళ్ళారు. అవును, అది మల్టీప్లెక్స్లో సాధ్యం కాదు, ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. కటౌట్ పెట్టి పాలాభిషేకాలు సింగిల్ స్క్రీన్ థియేటర్లో. ఇప్పుడు నా ఇంట్లో 85 సెంటీమీటర్స్ టీవీ ఉందండి, 85 ఇంచెస్ టీవీ ఉంది, సరౌండింగ్ సిస్టమ్ ఉంది. ఐఎమ్ హ్యాపీ, నాకు కావాల్సినప్పుడు ఎట్లాగ వస్తుంది నేను చూస్తాను. అవును, బట్ నేను థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫీల్ కావాలి, ఆడియన్స్ పల్స్ ఫీల్ కావాలి అంటే థియేటర్కి వెళ్తేనే అది సాధ్యం అవుతుందండి. అవును, ఒప్పుకుంటారు మీరు? ఈ 100% ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రసాస్వాదన చెందుతున్నారు, ఎక్కడ అనుభూతి చెందుతున్నారు, ఎక్కడ వాళ్ళకి నచ్చటం లేదు, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది మనం థియేటర్కి వెళ్తేనే తెలుస్తుంది. సో ఈ థియేటర్లో కూడా ఇంతకు పూర్వం ఫ్రంట్ రోస్ అయితే ఫ్రంట్ రోస్ ఇన్ సెన్స్ లోవర్ క్లాసెస్ ఏదైతే స్పాంజ్ ఉండేది కాదు, చెక్క బల్లలు. థియేటర్ బాగాలేకపోతే అవి మోగుతూ ఉండే కిర్రు కిర్రు కిర్రు. అవును, ఫస్ట్ లో. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత సినిమా బాగాలేకపోతే మనం ముందు అలా చూస్తే ఎన్ని మొబైల్స్ లైట్లు వెలుగుతున్నాయి, ఎవరు చాట్ చేస్తున్నారు, సినిమా బాగాలేదని తెలిసిపోతుంది. సో అది థియేటర్లో అఫ్కోర్స్ ఇప్పుడు మొబైల్ వచ్చినాక మల్టీప్లెక్స్లో కూడా మనం తెలుసుకోవచ్చు. కానీ ఆ విజిల్స్ ఆ సందడి కావాలంటే థియేటర్స్ ఉండాలండి సార్. పైగా సింగిల్ స్క్రీన్ వల్ల నేను సింగిల్ స్క్రీన్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే, నేను హైదరాబాద్ వచ్చేంత వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్కి ప్రతిరోజు వెళ్ళి వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి వాడిగా చెప్తున్నాను. మా మామయ్య ఆపరేటర్ పంచరత్న టాకీస్, మా కోతవేడి దూరం అనమాట. మేము హోంవర్క్ క్యాబిన్ రూమ్లో కూర్చుని చేసిన రోజులు ఉన్నాయి. తర్వాత ప్రొజెక్షన్, అసలు ప్రొజెక్టర్లోకి ఎట్లా లోడ్ చేస్తారు ఫిల్మ్ దగ్గర నుంచి రీల్ రివైండ్ చేయాలి, అది మళ్ళీ తీసుకొచ్చి రివైండ్ చేయాలి, దాన్ని అయిపోయి ఉంటుంది కదా, రివైండ్ చేయాలి దాన్ని. అదంతా ప్రాసెస్ అంతా తెలుసు. తర్వాత ఒక్కొక్కసారి సెంటిమెంట్గా నేను, మా పెద్ద చెల్లెలు, మా రెండో చెల్లెలు మా చేత ఆ క్యాబిన్ లో తిప్పించేవారు. తర్వాత మోటరైజ్డ్ ఉండేది, బై హ్యాండ్ అది మేము చేసేవాళ్ళం. మా చేత చేయించేవాళ్ళు సెంటిమెంట్ గా. కొత్త సినిమాకి సింగిల్ స్క్రీన్ అంశం వచ్చింది కాబట్టి ఆ సింగిల్ స్క్రీన్ నమ్ముకొని సింగిల్ స్క్రీన్ చుట్టూ 20-30 చిరు వ్యాపారుల కుటుంబాలు బతికేది. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇంకొకటి సార్ శ్రీకాంత్ గారు, ఇప్పుడు వీళ్ళు మొన్న అఫ్కోర్స్ ఈ సింగిల్ థియేటర్స్ లో రేట్లు పెంచు అన్నారు. ఈ రేట్లు పెంచి థియేటర్స్ అఫ్కోర్స్ ఫస్ట్ ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, ఏదో పెడతా ఉన్నారు. దానివల్ల ఇండస్ట్రీకి లాభమా నష్టమా, ఆ థియేటర్స్కి లాభమా నష్టమా, ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. అంటే టికెట్ రేట్లు పెంచకపోతే మాత్రం నష్టమే సార్ అది వాళ్ళ. ఎందుకంటే నాకు వీళ్ళు నిన్న జరిగినటువంటి 7.5% ఇదంతా మాట్లాడుతుంటే ఫాలో అవుతూ వచ్చా. వీళ్ళు ఎంత రెవెన్యూ వచ్చినప్పుడు, ఉదాహరణకు వాళ్ళు నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ సెక్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రీరాములు థియేటర్ వీటిని వాళ్ళు మెన్షన్ చేస్తూ మాట్లాడారు. ఎంత కలెక్ట్ చేసినా, ఎంత రెవెన్యూ వచ్చినా వారానికి ఈ థియేటర్కి ఈ 10 లక్షలే ఇస్తాము, 10 లక్షల తర్వాత ఎంత వస్తే దాంట్లో చూస్తామని చెప్పేసి ఆ వచ్చినట్టు ఇచ్చేసి మిగతా వచ్చింది మొత్తం వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎవరైతే మీరు ఇందాక థర్డ్ పార్టీ ఎవరైతే చెప్పారో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆ థియేటర్ ఏంటంటే అలా ఉంటుందో శివాలంకారం లాగా, ఏదో హిట్ సినిమా వస్తే, ఏదో పెద్ద హీరో సినిమా వస్తే, అసలు ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా ఉన్న సినిమా వస్తేనే అక్కడ మీకు సందడి నెలకొంటుంది తప్ప మిగతా సినిమాలకు అసలు ఏ విధమైనటువంటి సందడి కానీ హడావిడి కానీ అసలు అక్కడ ఉండట్లా. వాళ్ళు అక్కడ కాపలా కాస్తున్నటువంటి కాపలాదారులాగా ఉంటున్నారు. నేను అడుగుతుంది అది కాదండి, ఆ సినిమాకి టికెట్ రేట్లు పెంచడం సబబా కాదా? టికెట్ రేట్లు పెంచాలి సార్. అంటే ఏ స్థాయిలో పెంచాలి అంటే మనం ఎఫర్ట్ చేయగలిగినటువంటి స్థాయిలో, వచ్చేటటువంటి ప్రేక్షకుని దృష్టిలో పెట్టుకొని వాడు ఎంత ఎఫర్ట్ చేయగలడో ఆ ఎఫర్ట్ చేసేటటువంటి స్థాయిలో పెంచగలగాలి. సరే, నేను దీని గురించి మీకు చెప్తాను. చెప్పిన తర్వాత ఆడియన్స్ కూడా ఈ పాయింట్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. శ్రీకాంత్ గారు కూడా చెప్పారు టికెట్ల రేట్లు పెంచాలని.
టికెట్ల రేట్లు పెంచడం వల్ల ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది థియేటర్స్ అండి. ఎలా అంటే థియేటర్స్కి రావడం మానేస్తున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాకి 2,000 పెడితే ఒక పెద్ద హీరో, ఆ హీరో అభిమాని ఉన్నాడు, వాడు ఒక్కడే వెళ్తాడు. 1,000 రూపాయలు 2,000 కదా, మొత్తం ఫ్యామిలీని తీసుకొని వెళ్ళడు. అభిమాని కాబట్టి వాడే వెళ్తాడు. తర్వాత వాడు వెళ్ళిన తర్వాత సినిమా బాగున్నా ఎట్లాగో నెలకో 2 నెలలకో వస్తుందని ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేస్తాడు. ఆరు తీసుకెళ్ళినా టికెట్ల రేటు నార్మల్కి వచ్చినప్పుడే తీసుకొని వెళ్తాడు. ఇది ఒప్పుకుంటారు. ఈ రీజన్ వల్లే థియేటర్లు చాలా ఖాళీగా ఉంటున్నాయండి. ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. అత్తారింటికి దారేది ఫస్ట్ 100 crores మూవీ మన తెలుగు ఇండస్ట్రీలో. ప్రశాంత్ థియేటర్ సికింద్రాబాద్లో నేను, మా మిస్సెస్ ప్లస్ ఫ్రెండ్స్ ఒక 3-4 ఫ్యామిలీతో వెళ్ళాను. అందుకే నేను మంచి క్యారెక్టర్ బొమ్మని రాణి గారితో త్రోట్ మూవీ మీరు చేసిన క్యారెక్టర్. ఫస్ట్ రోజు చూస్తూ ఉంటే వెనకమాల మా ఇంకొక టోటల్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఉన్నారు, 20 members వరకు ఉన్నారు. ఆడు చెప్పేస్తా ఉన్నాడు ముందు, కుర్రాడు వాళ్ళకి చెప్తూ ఎక్సైట్మెంట్గా చెప్తా ఉన్నాడు, ఇప్పుడు ఇది అవుతుంది. తర్వాత నన్ను గుర్తుపెట్టాను. నేను అడిగాను, బాబు నువ్వు సినిమా ఎట్లా, నువ్వు అత్తారింటికి దారి గుర్తుందో లేదో? గుర్తుంది. హాఫ్ దీంట్లో వచ్చేసింది, నెట్లో వచ్చి. 2013 సెప్టెంబర్ కాదు నెట్లో రిలీజ్ చేశారు. 2013 సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నెట్ లో వచ్చేసి సెకండ్ వీక్ అలా రిలీజ్ చేశారు. సో ఆ కుర్రాన్ని అడిగాను, నువ్వు నెట్ లో చూసావు బాబు అని అడిగాను. అడిగా కదా, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు, నేను మార్నింగ్ షో ఆల్రెడీ చూసిన, పిక్చర్ జబర్దస్త్ ఉందని వీళ్ళందరినీ తీసుకుని వచ్చాను. అది జరుగుతుందా? టికెట్ల రేట్లు పెంచితే అది జరుగుతుందా? జరగదు కదా. మరి థియేటర్లో వైభవం ఎక్కడ ఉంటుందండి? ఇది కామెంట్ రూపంలో మీరు తెలియజేయాలి, నిర్మాతలు కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకో ఎక్స్పీరియన్స్ కూడా చెప్తానండి. చెప్పండి. పోకిరి ది బెస్ట్ సినిమా, మహేష్ బాబు. టాప్ 5 లో ఉంటుంది, టాప్ 5 లో ఉంటుంది. ఈ సినిమాకి జరుగుతున్నప్పుడు అప్పటికి ఆల్మోస్ట్ 100 days దాటిందా, 100 days క్లోజ్గానే ఉంది. నేను సండే అప్పట్లో ట్యాంక్ బండ్ దగ్గర ఫిష్ కొనేవాడిని. ఒకటి క్లీన్ చేయడానికి సమ్ అమౌంట్ ఉంటుంది, 20 rupees. ట్యాంక్ బండ్ అంటే మీరు ఫిష్ తినరు కాబట్టి మీకు తెలియకపోతే తింటారా? అంటే సెన్సిటివ్ క్వశ్చన్ తింటారు. వెరీ గుడ్. అయితే ఆ ఫిష్ క్లీన్ చేసేవాడు లెక్క పెట్టి తర్వాత సార్ ఇది లాస్ట్ నేను చేయనని చెప్తే పక్కపడాడు. ఏంట్రా బాబు అంటే, అటు పోకిరి సినిమాకి వెళ్ళాలి సార్. మనమేమనుకుంటున్నాం, ఇది లాస్ట్ నేను చేయను, పోకిరి సినిమాకి వెళ్ళాలంటే ఇంకా చూడలేదా? ఫస్ట్ వచ్చేది ఆ వర్డ్ వస్తుంది, ఇంకా చూడలేదా? ఇంకా చూడలేదా అంటాం. లేదు సార్, ప్రతి సండే వెళ్ళి చూస్తాను నేను. మహేష్ బాబు ఫ్యాను. ప్లస్ నాతో వెళ్ళేటప్పుడు ఇంకో 3-4 తీసుకుని వెళ్తారు. ఈ డబ్బు వాడు క్లీన్ చేసింది 200 రూపాయలు 300 రూపాయలు వస్తాయి. 20 మందికి చేస్తే 400 వస్తుంది. ఈ డోంట్ స్పెండ్ ఫర్ హిమ్సెల్ఫ్, థియేటర్కి ఖర్చు పెడుతున్నాడు. అది జరుగుతుంది పెడితే. సో రెవెన్యూ అంతా 2 days 3 days 4 days మనం లాగేయాలనుకుంటే ఉందంటే నంబర్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతున్నారండి, సినిమా వ్యూవర్స్. ఖచ్చితంగా సార్. దానివల్ల థియేటర్ది అఫ్ కోర్స్ డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు సపోజ్ మీరు స్ట్రాంగ్ కావాలి, మజిల్ కావాలి, ఇది కావాలంటే దానికి తగ్గ ఎక్సర్సైజ్, దానికి తగ్గ ఫుడ్, డైట్, దానికి కావాల్సిన టైము మీరు ఇవ్వాలి. నేను స్టెరాయిడ్ తీసుకొని ఇస్తాను అంటే 2 days నేను ఎలా అయిపోతాను అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. రావచ్చు ఆలోచించి. ఎందుకంటే సినిమా బిజినెస్ అనేది ఇట్ ఈస్ వాల్యూమ్ బిజినెస్. నంబర్ ఆఫ్ ఆడియన్స్ ఎంతమంది చూస్తే అంత రెవెన్యూ వస్తుంది. ఇది ఆడియన్స్, ప్లీజ్ మీ కామెంట్స్ దీనిపైన మాకు కావాలి. తప్పకుండా.